నమస్తే ಎಲ್ಲರಿಗೂ నమస్కార ನಮ್ಮ ಹೆಸರು అర్జున్. అందరికీ ముందుగా శుభోదయం అండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చూసుకున్నట్లయితే 5వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు అంటే మనం చూసుకోవచ్చు బాగా గుర్తుకు పెట్టుకోవాల్సిన దినం. అంటే ఈ సంవత్సరం ఈ సూపర్ ఎల్నినో ప్రభావాల వల్ల వర్షాలైతే ఆగస్టు మొదటి వారంలో తక్కువగా పడతాయని పేర్కొనడం జరిగింది. ప్రతి ఛానల్ వాళ్ళు కూడా వేయడం జరిగింది. అయిన తర్వాత ఈ సమయంలో డ్యాములు నిండుతాయా లేదా అని సంకోచించిన టైంలో చాలా గుర్తింపున్న రోజండి. నిన్న సాయంత్రం ఒక వీడియో చేశాను, ఇప్పుడు చూశారు. చాలా మటుకు ఇప్పుడు చూసుకున్నట్లయితే చెప్తే అవాక్ కావాల్సిందే. ఎందుకంటే తుంగభద్ర డ్యాంలో ఈరోజు 1,1088 క్యూసెక్స్ అయితే ఇన్ఫ్లో రావడం జరిగింది. అంటే ఒక్కటేసారి 10 టీఎంసీల నీరు, కొంచెం తక్కువ 10 టీఎంసీల నీరు వచ్చి వరద చేరింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఎల్బీఎల్ఎల్సీకి అయితే విడతల వారీగా వదలడం జరిగింది. 1030 క్యూసెక్లు అయితే వదలడం జరిగింది. అలాగే ఆర్బీహెచ్ఎల్సీ అంటే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సీకి అయితే 330 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది. అలాగే రైట్ బ్యాంక్ కెనాల్ అంటే ఆర్బీసీకి అయితే 50 క్యూసెక్స్ అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ చూసే ఓన్లీ లో లెవెల్ కెనాల్కి అయితే పెద్దగా వదలలేదు. అంటే ఎల్బీఎల్ఎల్సీకి అయితే ఎక్కడా వదలలేదనమాట. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే 59 టీఎంసీల 83 క్యూసెక్స్ ప్రజెంట్ ఉందన్నమాట. అంటే 60 టీఎంసీలకి 1 టీఎంసీ తక్కువ ఉందండి. ఇక ఇదే ఫ్లో ఒక 2 రోజులు కొనసాగిందంటే ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు 80 టీఎంసీలకి అయితే ఖచ్చితంగా చేరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 60 + 20 80 టీఎంసీలు, ఖచ్చితంగా 75 టీఎంసీల పైన ఉంటే నీళ్ళు అనేటివి వదలడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన ఫ్లడ్ను నిలబెట్టుకోరు, ముందు కొనసాగిస్తారనమాట. ఇంకా తుంగభద్ర ద్వారా సాగు చేసుకున్న రైతులకైతే ఇది మంచి శుభవార్తేనండి. మనం చూసుకున్నట్లయితే ఈ ఏడాదిలోన అస్సలకి నిండే పరిస్థితి ఉందా లేదా అని జూలై 18 వరకు కూడా హోప్స్ లేవండి. ఆ 18, 19, 20 నుంచి స్టార్ట్ అయింది. ఆ 20 నుంచి కొంచెం స్టార్ట్ అయ్యి 25కి మనం చూసుకోవచ్చు. 25వ తారీఖుకి 24 టీఎంసీలు ఉన్న మనం ఏదైతే అనుకున్నామో తుంగభద్రలో ఇప్పటికి వచ్చేపాటికి తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ వచ్చిందన్నమాట. ఉగ్రరూపంలో వస్తున్నాయి నీళ్ళు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుంగాకి ఫుల్గా నిండిపోయి బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇక శివమొగ్గ నుంచి కూడా హావేరి, కర్ణాటక, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటకలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆ ఇన్ఫ్లో అంతా కూడా ఇక్కడ కొనసాగుతుందన్నమాట. కొన్ని ఏరియాలలో 100 మీటర్ల వర్షపాతం కూడా నమోదవుతుంది. ఇది ఎందుకంటే ఇవి ఆషామాషి వానలు కాదు. ఈ వానలు రావడం వల్ల ఇక్కడికి వచ్చేపాటికి ఇన్ఫ్లో భారీగా పెరుగుతుంది. ఈ భారీగా పెరిగే కొద్దీ ఏమవుతుంది, నదికి వరద వస్తుందన్నమాట. ఇంకా తుంగా నుంచి ఈరోజు సాయంత్రం వరకు, రేపు సాయంత్రం వరకు కొనసాగాలని కోరుకుందాం. ఇక్కడికి వచ్చేప్పటికి మనం చూసుకోవచ్చు 1,1088 క్యూసెక్స్ అంటే ఆషామాషి కదండి. ఈ సంవత్సరం పైకే ఈ 2026లో ఇంత పెద్ద స్థాయిలో వాటర్ రావడం అనేది ఇదే మొదటిసారేనేమో. ఎందుకంటే ఈ శ్రీశైలంకి వస్తున్నాయి. శ్రీశైలం కూడా ఇప్పుడు జూరాల నుంచి 2,20,000 క్యూసెక్లు అయితే ప్రొద్దున్నే పెంచారనమాట. ఎందుకంటే నిన్న 2,00,000, 1,80,000 ఉన్నటివి పెంచుకుంటూ వస్తున్నారు తన గ్రాఫ్ని. శ్రీశైలం కూడా మనం చూసుకున్నట్లయితే 115 టీఎంసీలకి చేరే అవకాశం కనిపిస్తుంది. దాని గురించి మధ్యాహ్నం కూడా వీడియో మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంటు పాస్ట్కి చాలా తేడాలు ఉన్నాయండి. ఎందుకంటే గత 10-15 రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ కురవడం వల్ల తుంగభద్ర డ్యామ్కి ఇన్ఫ్లో భారీగా కొనసాగుతుంది. ఇది కొనసాగడం వల్ల సాగుకున్న రైతులైతే చాలా మొగ్గు చూపుతున్నారు అనమాట. విత్తనాలు వేసుకోవడం, పంటలు పండించుకోవడానికి ఆరుతడి పంటలు వేసుకునే రైతన్నలు కానీ, ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాణిజ్య పంటలకు ఎక్కువగా అడిక్ట్ అయి ఉన్నారు. ఈ పత్తి కానీ, మొక్కజొన్న కానీ తక్కువగా వేసుకుంటున్నారు. ఈ వాణిజ్య పంట అంటే హై గ్రేడ్లో ఉండేది మనకు మిర్చి పంట ఎక్కువగా సాగు చేసే రైతన్నలు ఉన్నారు. ఇక మొక్కజొన్న కూడా మంచి ధరలు ఉన్నాయి. మొక్కజొన్న పంట కూడా వేసుకోవచ్చు రైతులు, దాని గురించి ఇబ్బంది లేదు. ఇక మనకు పత్తి అంటే ఈ వర్షాలు లేని సిచ్యువేషన్లో బాగా పండుతుంది. వర్షాలు ఎక్కువ ఉంటే గులాబీ రంగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పంట కూడా కొంచెం ఇప్పుడు డ్రై సిచ్యువేషన్ కాబట్టి వేయడానికి చాలా ముందస్తుగానే చూపుతున్నారు. ఎందుకంటే అయ్యింది 10 క్వింటాలు కానీ ఇప్పుడు 10,000 అట్లా పోతుంది అనమాట పత్తి. ఇప్పుడు ప్రతి ఒక్క పంటకి డ్రై సిచ్యువేషన్లో రేట్స్ వస్తాయన్న ఆశే ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వేరుశనగ కూడా అంటే పల్లికాయలు కూడా, బుడ్డలకాయలు మంచి రేట్స్లోనే ఉన్నాయి. 8,000-9,000 నడుస్తుంది. ఈ సమయంలో ఈ వర్షాలు వచ్చి నీళ్లు డ్యాముకు రావడం
శుభ శుభకరం అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇదే ఫ్లోలోకి కొనసాగితే ఒక 3 రోజుల లోపలే 4 రోజుల లోపలే తన పూర్తి సామర్థ్యాన్ని మించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే డైలీ 10 టీఎంసీలు వచ్చి ఒక 4 రోజులు వచ్చిందంటే గిన 40 టీఎంసీలు ఇక మనం చూసుకున్నట్లు ఏదైతే 105 టీఎంసీలు చెప్పుకున్నామో ఆ 100 టీఎంసీలకి చేరిపోతుంది అనమాట. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.